మళ్ళీ రేపు పొద్దున్నే ఖాళీ చేసి చాలా పెద్దది ఇస్కాన్ టెంపుల్. హలో గాయ్స్, ఈరోజు డే 3, ద ఫైనల్ డే. అండ్ ఇప్పుడు లేసాం 7:20. మాకు 8 o'clockకి దర్శనం ఉంది. రెడీ అయిపోయాం ఆల్రెడీ. పొద్దున్నే కోల్డ్ షవర్, చాలా చాలా చల్లగా ఉంది. హాట్ వాటర్ పని చేయట్లే మా రూమ్లో, అదే ప్రాబ్లం వచ్చేసింది. బట్ ఇలా కూడా అందరం కోల్డ్ షవర్ చేస్తాం. అండ్ ఇప్పుడు తెలియదు నా మొబైల్ ఎక్కడ దాకా తీసుకెళ్తాను. ఎందుకంటే ఎలా చేయరనుకో దర్శనం వరకు. మార్నింగ్ 8 o'clock, 8:15కి దర్శనం స్టార్ట్ అయితే ఒక మేబీ 10 o'clock కల్లా అయిపోద్ది. వచ్చిన తర్వాత నుంచి కిందకి వెళ్ళిపోతాం. కింద ఇప్పుడు ఈరోజు గుళ్ళన్నీ కవర్ చేస్తాం. సో ఈరోజు అయితే అదే అనమాట. సో ఫస్ట్ అయితే దర్శనం దగ్గరికి అయితే వెళ్దాం. దర్శనం అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేసాం. ప్రసాదాలు లోపల ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైనా తినేసి ఇంకా కిందకైతే బయలుదేరిపోతాం. తిరుపతి కిందకి వెళ్ళి అక్కడ కొన్ని ఉన్నాయి ప్లేసెస్ విజిట్ చేయాల్సింది, అవి చూసేసి దాని తర్వాత రూమ్కి వెళ్తాం. రూమ్కి వెళ్ళి అక్కడ పడుకొని రేపు మార్నింగ్ 5:30కి ట్రైన్ ఉందన్నమాట. సో ఇది చేయాల్సింది ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ముందు తినడానికి వెళ్ళాలి. చూడాలి, ఇక్కడ ఏదో ఒకటి తినాలి మధ్యాహ్నానికి. తినేసి దాని తర్వాత కిందకి అయితే బయలుదేరుతాం తిరుపతి కిందకి. సో ఫస్ట్ చూద్దాం ఏం తినాలో. సో మధ్యాహ్నానికి ఇక్కడ ఫ్రీ భోజనం, అక్కడ వెళ్ళి తినేసి దాని తర్వాత కిందకి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి అయితే చేస్తున్నాం. ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఇప్పుడు రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి బయటకి తిరగడానికి వెళ్తాం. అక్కడి నుంచి లోపల తిరుగుతున్నాం, అటు ఇటు ఇటు అటు. బయటికి వెళ్ళడానికి కొంచెం తెలియక చేస్తున్నాం. అండ్ అదే అనమాట, మనం ఇప్పుడు వెళ్ళాల్సి కిందకి దానిలోనే. సో చెప్పినట్టే ఇప్పుడు రూమ్ ఖాళీ చేసేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది. 1:20 అయినట్టుంది. సో ఇప్పుడు కిందకి వెళ్ళి అన్ని ప్లేసెస్ చూసుకోవాలి. దాని తర్వాత కింద ఒక రూమ్కి వెళ్ళాలి. చూద్దాం ఉన్న టైం బట్టి ఏమైద్దో. స్టార్ట్ అయిపోయాం. ఒక 40 minutes వరకు జర్నీలో ఉంటాం. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. దానికి వచ్చేసాం. బట్ లోపలికి వెళ్ళలేదు అనుకుంటా మొబైల్. సో ఇంతవరకు ప్లీజ్ స్విచ్ ఆఫ్ మొబైల్ ఫోన్ అండి. ఇక్కడ ఎవరు కావాలంటే వెళ్ళి ఇదే చాలా పెద్దది ఇస్కాన్ టెంపుల్. సో ఇప్పుడు ఇలా అయితే ఇస్కాన్ లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఎలా ఉండదో తెలియదు, చూడాలి, దాన్ని బట్టి చేస్తాం. మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ కూడా అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ ఇస్కాన్ టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇస్కాన్ టెంపుల్ లోపల అంతా క్యాప్చర్ చేయడానికి వాళ్ళు నాట్ అలౌడ్ పెట్టేశారు స్ట్రిక్ట్లీ. సో కుదరలేదు. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం కపిల్ తీర్థం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇవన్నీ కింద ప్లేస్ అనమాట. పైన నిన్నటి పైన డే 3 ఈరోజు ప్లేస్ ఇవన్నీ. ఈరోజు ఒక 4 ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూసేసి ఇంకా తిరుపతి ట్రిప్ అయిపోయినట్టే. అన్ని గేట్లు అదేనా. ఓ
అదే శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఇదేనా. సో లోపలికి వెళ్తున్నాము. ఇదొక గుడి, నావాల టెంపుల్ అంట. ఇది ద మెయిన్ గుడి అనుకుంటా. ఎస్, ఇది ద మెయిన్ గుడి. లోపలికి వెళ్ళాలి. అన్ని చోట్లకి కెమెరాస్ అన్నమాట. వాటర్ ఫాల్స్ చూడు ఎంత కొండ మీద కింద పడుతున్నాయో. ఎక్కడి నుంచి వస్తున్నాయో కొండ ప్రాంతం. మెయిన్ టెంపుల్ అది లక్ష్మీనరసింహ టెంపుల్. ఇది కపిలేశ్వరం. ఇక్కడ నుంచి నో ఫొటోస్, నథింగ్ అలౌడ్. సో ఇక్కడి నుంచి ఆపేద్దాం. సెకండ్ది కపిలేశ్వర స్వామి వారి ఆలయం కూడా అయిపోయింది. సో మొత్తానికి 2 అయిపోయింది ఈ డే 3లో. ఇంకా 2 ఉన్నాయి. సో అటు బయటికి వెళ్ళి నెక్స్ట్ కంటిన్యూ. లోపల ఎక్కడ అలౌ చేయట్లేదు కెమెరాస్ అయితే. సో ఇంకంతే, టెంపుల్స్ అంటే అంతే. స్లీప్ వేసాం. సో సెకండ్ టెంపుల్ కూడా అయిపోయింది. 3rd టెంపుల్ ఇది వచ్చేసి శ్రీకాళహస్తి. ఇప్పుడైతే శ్రీకాళహస్తి వెళ్తున్నాం. పడుకున్నాం. సో ఇంకొక 10 minutes రీచ్ అయిపోతాం. సో అదే గైస్, లోపలికి అయితే వెళ్తున్నాం. ఫోన్స్ అయితే వెళ్ళలేదు. సో ఫోన్స్ అయితే లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ బయట వదిలేసి వస్తుంది. వచ్చాక కలుస్తాం. ఓకే గైస్, శ్రీకాళహస్తిలో ఇప్పుడే దర్శనం అయిపోయి అంతా బాగా జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తినడానికి వచ్చాం. ఇది యావరేజ్గా ఉంటుంది నాకు తెలిసిన ముందు వచ్చాం. బట్ తప్పదు, ఇంకా ఇక్కడ తినేసి రూమ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇదిగోండి గైస్, శ్రీకాళహస్తి అది కూడా అయిపోయింది. సో ఇంకొకే ఒకటి ఉంది, పద్మావతి టెంపుల్. అది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు ఇంకా ఒక్కటే ఉంది పెండింగ్. సో ఇప్పుడు దానికి కూడా వెళ్ళిపోతాం. సో ఇదే ఫైనల్ టెంపుల్. ఈ టెంపుల్కి కూడా ఫోన్ వెళ్ళలేదు. సో ఫోన్ ఇక పెట్టేస్తుంది, తప్పట్లేదు. సరే ఫోన్ పెట్టేస్తుంది, ఆగ్రహం. సో ఇదే గైస్ ఫైనల్ టెంపుల్, పద్మావతి టెంపుల్. అండ్ దీంతో తిరుపతి ట్రిప్ సమాప్తం. మొత్తం అన్నీ అయిపోయినాయి, అన్నీ బాగా దర్శనమైంది. ఇది కూడా చాలా బాగా దర్శనమైంది. ఇది వస్తే ట్రిప్ అయిపోయింది గైస్. అరే ఎలా ఉందిరా అని అడుగుతున్నారా? ట్రిప్ అయిపోయింది ఈరోజు. ఇంకా లాస్ట్ డే నైట్ అవర్ రూమ్. దీన్ని పెట్ట అక్కడ. వావ్, టీవీ రూమ్ ఒక ఇద్దరికి, ఇంకో ఇద్దరిది పైన ఉంది.
ఇదే మన రూమ్. మళ్ళీ రేపు పొద్దున్నే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఏంటిది? ఓ అప్పుడా? అవును. కానీ ఓ ఫైనలీ ఒక 3 days ఎవల్యూషన్ లాగా. ఫస్ట్ ఏమో అక్కడ లాకర్స్, సెకండ్ డే అక్కడ తిరుపతి, థర్డ్ డే హోటల్. ఇంకైతే రేపు పొద్దున్నే మళ్ళీ 4 కల్లా 4:30 కల్లా కాల్ చేసి వెళ్ళిపోతాం. సో ఇంకో చోట అనుకున్నాం, అక్కడ దొరకలేదు. ఇంకా వెంటనే ఇటు వచ్చేసేయాల్సి వచ్చింది హోటల్లో. ఇంకా రూమ్కి వెళ్తాం. మన రూమ్ కింద సూర్య వాళ్ళ రూమ్, ఇది మన రూమ్. ఇంకోటి ఇటే మన రూమ్. సో ఈరోజు రూమ్ ఇది. ఇంకా ఫైనలీ ఇదే గైస్ తిరుపతి బ్లాగ్. చాలా ఎంజాయ్ చేశాం. ద ఫస్ట్ మా ఫ్రెండ్స్ ట్రిప్ అనమాట. అండ్ దీంతో సమాప్తం. ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ చాలా ఉన్నాయి. స్టే ట్యూన్. అండ్ రేపు మార్నింగ్ ట్రైన్ కూడా తీస్తాను. దీని కంటిన్యూషన్ ఆపనిదేమి. సో తిరుపతి నాకు బాగా అంటే బాగా దర్శనం అయింది. పైన తిరుమలలో తిరుమల ఫస్ట్ డే నుంచి లాకర్ తీసుకున్న తర్వాత అక్కడ చూసేసాం మధ్యాహ్నం. దాని తర్వాత రోజు ఫుల్ డే మొత్తం పైన కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం పడింది. అంటే ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం కల్లా అది అయిపోయింది. 1 అవర్లో అయిపోయింది దర్శనం. ఏపీ దర్శనం కాబట్టి 1 అవర్ అయిపోయింది. బయటకు వచ్చిన వెంటనే ఇంకా అప్పటి నుంచి ఇంకా బయట కిందకు వచ్చేసి కింద మొత్తం కవర్ చేస్తాం. అండ్ ఫైనలీ ఇంకా దీంతో తిరుపతి అయిపోయింది. అండ్ ఇంకా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you in the next vlogs. Bye. మనోడు ద్వారా రూమ్ వచ్చింది. నాది మిస్ అయిపోయింది అందువల్ల. స్టేషన్కి వచ్చేసాం. టైం వచ్చేసి 5:20 అయిపోయింది. సో వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాం. ఆ జనాలు చూడ ఎంతమంది ఉన్నారు. తిరుపతిలో దర్శనం ఉన్నట్టున్నారు.